ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే నాన్నగారు. బంగారం ధర తగ్గుతుంది అని ఎంత ఊరటన ఇస్తుందో, పెరుగుతుంది అన్న టెన్షన్ కూడా మళ్ళీ వెంటనే ఇస్తుంది. అంటే పొద్దున ఉన్న ప్రైస్ మళ్ళీ సాయంత్రానికి ఉండటం లేదమ్మా. సో అసలు ఈ రోజు ధర ఎలా ఉంది? నిజంగా ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం కానీ, అసలే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి 10 కొనాల్సిన వాళ్ళు 3తోనే సర్దుకుపోవాల్సి వస్తుంది. ఎలా మేనేజ్ చేయొచ్చు అంటారు? ఈ రోజు అంటే నాకు తెలిసిన మటుకు బంగారం ధర 1,20,450 రూపీస్ ఉందండి. 10 గ్రామ్స్ ధర ఈ రోజు 1900 తగ్గింది. 1900 తగ్గింది. 10 గ్రాములు వచ్చేసి 1,20,450 రూపీస్. అంటే 1900 తగ్గింది. 1900 తగ్గిందంటే ఎగిరి గంతేసి పండగ చేసుకుండేది. ఇంతకు ముందు అంతా బంగారం భారీ తగ్గింపు, అర్ధరాత్రి నుంచే పెంపు అంటే తగ్గింది అంటే అదేదో 50 రూపీస్ 100 రూపీస్ ఉంటుంది. కానీ జనాలందరూ మన ఆడవాళ్ళందరూ అబ్బాయి ఎంత తగ్గిందో అని సూపర్ మార్కెట్కి వెళ్ళినట్టు, రైతు బజార్కి వెళ్ళినట్టు వెళ్ళేసి, కొంతమంది అయితే నేను విన్నాను అప్పులు చేసి కూడా బంగారాలు కొనేసి, ఎందుకంటే అది పెద్ద ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి వెళ్తున్నారు. వెళ్ళేసి అక్కడ కొనేస్తారు. దాని తర్వాత అంటే మీరు అన్నట్టుగా బంగారం తగ్గుతుందే కానీ ఎక్కుతుందే కానీ తగ్గదు. కాబట్టి అంటే ఇదేంటంటే లేడీస్కి మరి ముఖ్యంగా బంగారం ఉంటే అదేదో ఒక పెద్ద హస్బెండ్ ఉన్నా కూడా అంత సేఫ్టీగా ఫీల్ అవ్వరేమో. సో బంగారం ఉందంటే అంత సేఫ్టీగా ఫీల్ అవుతారు. అంటే అవసరం ఉన్నప్పుడు నిజంగానే మీరు అన్నట్టుగా కొనడం మంచిదండి, ఆదుకుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే అప్పులు చేసుకొని బంగారాలు కొనేసుకుంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే నేను పెళ్ళికి వెళ్ళాలి, కొంచెం నీ దగ్గర ఉండే హారం ఇస్తావా వేసుకుంటా అని చెప్పేసి ఇలా అప్పులు చేసి కొనేస్తున్నారు. మళ్ళీ పోయిన తర్వాత అది ఉంటుందో పోతుందో కూడా తెలీదు. నేను ఒక చోట విన్నాను, ఒక ఆవిడ అంటే ఇది లైవ్ అండి, నాకు తెలిసిన ఫ్యామిలీలో ఒక ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాలని చెప్పేసి ఒక ఫ్రెండ్ దగ్గర ఏదో లాంగ్ హారం తీసుకుంది. సరే వాళ్ళ ఆయన చాలా తిట్టాడు, అదేంటి ఎవడైనా బంగారాలు ఇచ్చుకుంటారంటే పర్లేదు కదా ఫ్రెండ్ కదా అని ఇచ్చింది. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఇస్తావా అప్పుడు ఇస్తావా అప్పుడు ఇస్తావా ఎప్పుడు ఇస్తావా అంటే ఇవాళ అని దాటేసి లాస్ట్కి ఒక సంవత్సరం తర్వాత సేమ్ అలాంటిదే డూప్లికేట్ చేసి ఇచ్చింది. సో అంటే నువ్వు నాకు ఇదే ఇచ్చావని చెప్పింది అనమాట. మరి అదేంటి నేను బంగారం ఇది నాకు తెలియదు, నువ్వు ఇచ్చింది నేనేం చేస్తాను, నేనైతే మార్చాను కదా అన్నది. లాస్ట్కు ఏమైందంటే పోయింది అంతే. ఇంకంతేనా? ఇంకంతే. మరి ఏం ప్రూఫ్లు ఉండవండి. ఇప్పుడు బంగారం ఉన్నప్పుడు ఒక గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి ఇది బంగారం ఇన్ని గ్రాములు, ఇదిగో ఇది బంగారం అని చెప్పి వేసుకొని ఇవ్వరు. అది మనం అమ్మడానికే కొనడానికి వెళ్ళినప్పుడు ఆ ఫెసిలిటీ ఉంటుంది. కానీ ఏదో ఫ్రెండ్ నమ్మకం మీద ఇచ్చింది అని అంటే లాస్ట్కి పాపం తను అది పోయిందండి. అది ఇవ్వలేదు అమ్మాయి. లేదు నువ్వు ఇచ్చిందే నేను ఇచ్చాను అన్నది. మరి ఇది ఇవ్వడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది అంటే ఈవిడ ఏం చేసిందంటే చాలా పెద్ద మనసుతో ఆవిడ దగ్గర ఈవిడ అప్పు చేసుకున్నట్టు ఈవిడ కూడా చాలా మందికి అలా చేసేసి ఈవిడ ఒక పెద్ద బిజినెస్ చేసింది దాని మీద. ఏంటి నేను ఇస్తాను, నువ్వు నాకు సాయంకాలానికి కల తెచ్చారు, 2 రోజులు కల తెచ్చేయాలని. ఈమె మాత్రం ఈమె దగ్గర ఉన్న బంగారం చాలా జాగ్రత్తగా తీసుకొని అందులో రెంట్ కలెక్ట్ చేసుకుంది అనమాట. సో అంటారు కదా ఏదో పట్టు చీర ఇచ్చినమ్మ పీట పట్టుకొని తిరిగినట్టు ఈవిడ పెళ్లికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు ఉండి ఆ బంగారం మళ్ళీ కలెక్ట్ చేసుకొని రోజుకి ఇంత అని చెప్పేసి 1000 రూపాయలు 2000 అలా ఇచ్చారు. ఈవిడ ఇచ్చింది. లాస్ట్కి ఏం చేసింది, నాకు దాని మీద డబ్బులు సంపాదించుకుంది. మళ్ళీ ఎవరికైతే రిటర్న్ చేయాలో వాళ్ళకి డూప్లికేట్ ఇచ్చింది. వాళ్ళు ఏం చేయలేకపోయారండి. అంటే అది కూడా ఎప్పుడో పాపం పాత నగ. ఇప్పుడు మామూలుగా జనరల్గా నేనైతే ఏదైనా కొంటా బిల్లులు పెట్టని కూడా పారేస్తా. ఏం చేస్తాం అవన్నీ ఆ చెత్త పెట్టుకోవడం ఎందుకని. పాపం వాళ్ళు ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందట ఆవిడ పెళ్ళైనప్పుడు కొనింది. ఆ బిల్లులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. సో ఇది బంగారమా కాదంటే నా దగ్గర ఉండేది ఇదే, నువ్వు ఇచ్చింది ఇదే అని చెప్తుంది అమ్మాయి. పోయింది. సో అంటే జనాలకు ఎట్లా అవుతారంటే సరే ఏదో ఫ్రెండ్ కదా నాకు ఇచ్చింది అనేది లేకుండా, సిన్సియారిటీ లేకుండా అలా చేసింది. అంటే నేను చెప్పేది అంటే అసలు పెళ్ళికి వెళ్తే బంగారం వేసుకొని రావాలని రూల్ లేదండి. ఉందా? అస్సలు లేదు రూలు. నువ్వు ఇంకా ఈ మధ్య కాలంలో నేను చాలా మంది అంటే చాలా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా సింపుల్గా ఏవో నల్లపూసలో లేకపోతే ఒక చిన్న డైమండ్ చిన్న నెక్లెస్ చిన్నది అది కూడా వేసుకొని కనపడకుండా వెళ్తున్నారు. ఈ జనాలు అటు ఇటు కాని వాళ్ళు ఉంటారు కదండి, ఇంట్లో ఉన్నవన్నీ మొత్తం వేసుకుంటారు. దేనికి ఏం మ్యాచ్ అవుతుందో ఎందుకు వేసుకుంటారో తెలీదు. ఆ బరువుతో తలకాయలు కూడా వంచేసుకొని తిరుగుతున్నారు అనమాట. సో రేపొద్దున అది పోయింది అనుకోండి ఇంకా అయిపోయింది. ఇంట్లో వాళ్ళతో తిట్లు, నీకు మెంటల్ టెన్షన్. నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, నెల్లూరు అమ్మాయి. వాళ్ళ అమ్మాయికి ఏదైనా పెళ్ళికి వెళ్తే బంగారం వేస్తుంది. మీరు నమ్మరండి, ఈమె ఫంక్షన్ గురించి మర్చిపోద్ది, ఫంక్షన్కి వచ్చామని మర్చిపోద్ది. ఆమె వెనకనే ఉంటుంది, ఆ పిల్ల వెనకే. జాగ్రత్త, గొలుసు జాగ్రత్తగా పెట్టుకో, మరకట్టిగా తిప్పుకో, జాగ్రత్తగా ఉండు, వంగకు కింద పడిపోతుంది. ఇంక ఈమె ఫంక్షన్కి వచ్చి ఏమని చచ్చేటట్టు తిట్టే, నువ్వు ఎందుకు వేస్తావు, ఎందుకు ఏదో పోగొట్టుకుంటుంది. మరి అంత భయం అన్నప్పుడు అసలు వేసుకో.
కదా. సో నిజమే. మన గట్టిగా తిప్పుకున్నావా, అమ్మాయిని తీసేసుకో. ఒకసారి అమ్మాయి ఫ్రెష్ మొత్తం తీసి ఇచ్చేసింది, అదేంటి మరి అలా అంటే మరి చుట్టాలలో అందరూ మీ అమ్మ నీకేం పెట్టలేదు అంటారు, వేసుకోమంటారు. వేసుకున్నది నమ్మకంగా ఉంటావా, వదిలేదు. అలా కొంతమంది అంటారు కదండి, అసలు పిచ్చెక్కిపోతారు అనమాట. బంగారం అంటే అంత పిచ్చెక్కిపోతారు. సో నిజంగా మీరు అన్నట్టు అదొక మంచి ఇన్వెస్ట్మెంట్ అండి. మనకి ఏదన్నా అవసరమైనప్పుడు ఆదుకుంటేది అది. మనకు భూములు ఉంటే కూడా ఇప్పటికిప్పుడు నేను అమ్మాలి అంటే కూడా ఏదైనా సరే మనం అమ్మడానికి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటుంది. కొనేటప్పుడు ఇప్పుడు బంగారం కొనడానికి మీరు వెళ్ళండి, వాడు కూల్ డ్రింక్స్ ఇస్తాడు, కావాలంటే భోజనాలు పెడతాడు, ఫ్యాన్ ఇంకా ఎక్కువ స్పీడ్ వేస్తాడు, ఏసీలు పెంచుతాడు. నువ్వు అదే రేపు పొద్దున వెళ్ళి సార్ ఎక్స్చేంజ్ అంటే సార్ ఎక్స్చేంజ్ టైమ్స్ ఇవి ఉంటాయి, తర్వాత రండి అని చెప్తాడు కదా. అది క్వైట్ కామన్. కాబట్టి బంగారాలు కొనాలి అని అనుకున్నప్పుడు అది నిజంగా అవసరమా అంటే, కొంతమంది అండి ఇళ్ళు అమ్మేసుకొని అదేంటి పొలాలు అమ్మేసుకొని ఇంట్లో ఉన్నాయి అమ్మేసుకొని ఇంకా తక్కువైతే ఇంకా కొంచెం తక్కువైందని అప్పులు చేసేసి భర్తల ప్రాణాలు తీసేసి, ఇంకా కొంతమంది ఉన్న పాత బంగారం అమ్మేసి ఇలా కూడా చేస్తారనమాట. పాత బంగారం వాడు చెప్తాడండి, అమ్మ ఇది ఏదో మీ తాతకాలంది మీ అత్తగారు ఇచ్చారు, మీ అమ్మగారు ఇది ఇట్లాంటి క్వాలిటీ ఇప్పుడు రాదమ్మా, నేను అమ్ముకోకు అంటే, లేదు ఇదంతా పాత డిజైన్ ఏదో నాకు కొత్త డిజైన్ ఏదో ఆడికి తలావు తీసుకొని ఇంత చిన్నది ఇస్తాడు ఆవిడికి. అదే ఆ డిజైన్లోనే ఆమెకు ఆనందం. ఇంటికి వచ్చిందా తడితే ఇట్లా అదేంటి ఇది ఎప్పటి నుంచో ఉన్న నేను ఎవడమ్మనంటే ఇట్లాంటిదన్నీ అంటే ఇవన్నీ ఏంటంటే బంగారం మీద ఉన్నంత, ఆడవాళ్ళకి బంగారం మీద పిచ్చి ఉన్నంత పిచ్చి ఇంకా దేని మీద ఉండదండి. ఆమెకి భర్త ఉంటే కూడా అంత సేఫ్టీ ఉంటుంది. బంగారం 4 గొలుసులు వేస్తే చక్కగా నిద్రపోతుంది అనమాట ఆయన లేకున్నా కూడా. సో ఈ పిచ్చి ఏంటంటే విపరీతానికి దారి తీసేసి సేఫ్టీ లేకుండా పోతున్నది. సో ఇంకొకటి, ఇప్పుడు పోనీ మీ దగ్గర బంగారం ఉంది, నువ్వు ప్రశాంతంగా ఇంట్లో పడుకుంటావా, అది ఎవడెవడు తీసుకెళ్ళిపోతాడో అని అదొక భయం. పోనీ వేసుకొని రోడ్డు మీదకి వెళ్తే ఎవడు కొట్టి తీసుకెళ్తాడో భయం. ఓకే, ఒకవేళ బ్యాంకులో పెడితే వాడు అవి ఉంటాయో లేదో, కొన్ని బ్యాంకులు అవి మనకి ఇచ్చినాడు అవి ఉండవు. సో ఇలా దేనికి సేఫ్టీ లేదు. కాకపోతే ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తే మంచిదే. మరి పిచ్చోళ్ళలాగా పోయి బంగారాలు అని కొనేసుకుంటే ఇలాంటి అనార్థాలే జరుగుతాయి. నేను ఒక చోట చూశాను, ఒక ఆవిడ పాపం పొద్దున్నే లేచి మంగళసూత్రాలు చాలా ధైర్యంగా ముందుకు ఊడుస్తూ ఉంది. ఒకడు వచ్చాడు లాక్కొని వెళ్ళి తీసుకెళ్ళిపోయాడు. అబ్బాయి ఈరోజు ఏదో నా పంట పడింది, నేను అదేదో నక్కతో కదక్కాను, ఇంకా చాలా జీవితాంతం ఒక 5-6 నెలలు కష్టపడక్కర్లేదు, వాళ్ళు తీసుకెళ్ళి అమ్మడానికి వెళ్తే ఎంత ఇస్తావంటే, ఎంత వస్తుంది సార్, 200 వస్తుంది. అదే 200 వస్తాంటే ఇది డూప్లికేట్ రా బాబు అని చెప్పాడు. ఆడు మళ్ళీ వచ్చి వాడు కక్ష తీసుకొని నెక్స్ట్ డే వచ్చి ఇసిరేసి నువ్వు నా అటెంప్ట్ వెయిట్ చేసావని వాడు మళ్ళీ ఒక చంప మీద ఒక కొట్టిపోయాడు వాడు. సో అలా ఉంటుంది అనమాట. బంగారం అంటే ఇది వరకు ఉండేదండి పాతకాలంలో, కంపల్సరీగా బంగారం వేసుకోవాలని రూల్ ఉండేది. ఇప్పుడు అలా ఇప్పుడు ఏమీ లేదండి. ఇప్పుడు పెళ్లిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ మనం ఎంత సింపుల్ గా పోతే అంత ఇది. సో దానికి ధీటుగానే ఇప్పుడు నేను విన్నాను 8 గ్రామ్స్ బంగారం కూడా వస్తుంది, కొంచెం ధరలు కూడా తక్కువ. కాబట్టి దాని మీద కూడా మీరు కొనుక్కోవచ్చు. కాకపోతే అప్పులు చేసి మాత్రం కొనుక్కోకండి. 1 గ్రామ్స్ గోల్డ్ కూడా చాలా ఉన్నాయి. చిన్న చిన్న ఫంక్షన్లకు అలాంటివి వేసుకొని కూడా, ఎందుకంటే మీ సేఫ్టీ అది ఇంపార్టెంట్ కదా. అది అంటే ఈ కాలంలో ఎవరినైనా మన ధైర్యం చేసి, ఏమండి బంగారం గాజుంది, ఎంత చేయించుకున్నారు, ఎంత ఎన్ని గ్రాములు ఉంది అంటే తెలివి కలది ఏంటంటే, తెలియదండి ఇది ఎప్పుడో కొన్నానంట, అది నిజంగా బంగారం కాదు అది. ఎందుకంటే ఆవిడకి తెలియదు ఎన్ని గ్రాములు ఏం చెప్తుంది, 200-300 పెట్టి కొనుక్కొని ఉంటుంది. కాబట్టి దానికి దీనికి ఏం తేడా లేదు. ఆడవాళ్ళు మరి ముఖ్యంగా అప్పులు చేసి మీ దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కోండి. మీ పాత బంగారాలు అమ్మితే నిజంగా పాత బంగారానికి ఉన్నంత విలువ ఇప్పుడు కొత్త బంగారానికి ఉండదు. చాలా క్వాలిటీ బాగుంటుందండి. మీరు నిజంగా చూడండి, మన అమ్మమ్మల కాలం నాటిది మన అమ్మ దగ్గర ఉండే బంగారము మనం వేసుకునే బంగారం చాలా తేడా ఉంటుంది కదా. అందుకని దయచేసి బంగారం వెంట పిచ్చోళ్ళలాగా పరిగెత్తారనుకోండి, ఇలాంటివే జరుగుతాయి. దానికి ధీటుగా నిజంగానే మీరు కూడా వాళ్ళు వేసుకున్నారు వీళ్ళు వేసుకుంటే 1 గ్రామ్ గోల్డ్ చాలా ఉన్నాయి. ఎవరు అంటే మీరు తీసుకెళ్ళి అంటే నన్నులేసి అమ్మడానికో లేకపోతే ఎవరికన్నా గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్తే అడిగితే తప్ప ఇది బంగారం అని తెలియాలంటే నగలు కూడా వస్తున్నాయి. బంగారం అంటే పిచ్చివాళ్ళు అవ్వకండి, కొనుక్కోండి. ఒకవేళ అంటే మీ దగ్గర డబ్బులు ఉంటే కొని పెట్టుకోండి, అంతేగాని ఆ షాపుల చుట్టూ నేను ఒకసారి లలిత జ్యువెలరీస్ చూస్తే ఇది గోల్డ్ షాపా లేకపోతే సూపర్ మార్కెటా, అదేంటి రైతు బజారా అనేలాగా పిచ్చోళ్ళలాగా కొనేసి కొంతమంది స్కీమ్స్ కడతారండి. ఆ స్కీమ్స్ అప్పులు చేసి ఇది చేసి అది చేసి వాడేం చేస్తాడు, 10 నెలలు తీసుకొని అందులో మళ్ళీ 1000 రూపాయలు కలుపుతాడు. అంటే వీళ్ళు ఆలోచించట్లేదు, నేను ప్రతి నెల 5000 కడుతున్నా కదా, ఆ 5000 మీద వీడికి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఇలా ఎంతమంది కస్టమర్స్తో వీళ్ళు మన డబ్బుల మీదనే బిజినెస్ చేస్తున్నాడు అని చూసుకోవట్లేదు. గోల్డ్ స్కీమ్లు కడతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా కొంచెం ఆలోచించుకుంటే మంచిది. థ్యాంక్ యూ.